చాలా సింపుల్‌గా అన్ని టిఫిన్స్‌లోకి సూట్ అయ్యే నా స్టైల్ బొంబాయి చట్నీ ఎలా చేద్దామో చూసేద్దాం రండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈ చట్నీ కోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక ఆనియన్, టమాటో, 2 పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం అండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు. ప్రాసెస్‌లోకి వెళ్దామా? స్టవ్ పైన పాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడవగానే ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలండి. ఇవి ఒక నిమిషం పాటు మంచి రంగొచ్చే వరకు వేగాక మనం కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఈ చట్నీలో అల్లం, కరివేపాకు అస్సలు మిస్ చేయొద్దండి. ఇవి చట్నీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్‌నిస్తాయి. ఇవి త్వరగా వేగడం కోసం కొంచెం ఉప్పు వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి 2 నిమిషాల తర్వాత చూస్తే టమాటో ఎంత మగ్గిందో. ఈ స్టేజ్‌లో ఒక చిన్న స్పూన్‌తో పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక అర నిమిషం వేయించి హాఫ్ లీటర్ నీళ్లు పోస్తున్నానండి. ఒకవేళ మీకు చట్నీ క్వాంటిటీ ఎక్కువ కావాలనిపిస్తే క్వాంటిటీస్ అన్నీ డబుల్ చేసుకొని వేసుకోండి. నీళ్లు వేశాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇదే స్టేజ్‌లో ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. నార్మల్‌గా అయితే కారం వేయాల్సిన అవసరం లేదండి. కంప్లీట్‌గా పచ్చిమిర్చితో చేసుకోవచ్చు. నేను పిల్లల కోసమని పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదండి. అందుకే కారాన్ని యాడ్ చేశాను. ఈ వాటర్ మరిగేలోపు పిండిని రెడీ చేసుకుందామండి. హాఫ్ లీటర్ నీళ్ళకి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే సరిపోతుందండి. ఒక బౌల్‌లో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎసరు బాగా కెర్లుతున్నప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని గరిటెతో కలుపుకోవాలండి. లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. పిండి వేసిన తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. చట్నీ కన్సిస్టెన్సీ ఒకవేళ మరీ థిక్‌గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇంతేనండి మన టేస్టీ శనగపిండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. దింపేసే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చట్నీ ఇడ్లీ, దోస, పూరి, వడ మాక్సిమం అన్ని టిఫిన్స్‌లోకి సూట్ అవుతుందండి. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.